కాదండి. నిన్న నుండి అటు మెగా ఫ్యాన్స్ అయినా, ఇటు చరణ్ గారి ఫ్యాన్స్ అయినా పెద్ద టీజర్ ఎప్పుడు వస్తుందని అయితే నిన్న నుండి తెగ వెయిట్ చేస్తున్నారండి. సో ఇవాళ వాళ్ళ వెయిటింగ్ అంతా తీర్చడానికైతే పెద్ద మూవీ టీం వాళ్ళైతే వాళ్ళు చెప్పిన టైంకి అయితే కరెక్ట్గా అయితే టీజర్ తీసుకురావడం అయితే జరిగిందండి. సో టీజర్ చూసాక మనం ఒక మాట చెప్పొచ్చండి. ఫ్యాన్స్ అయితే ఎంతగానో అయితే వెయిట్ చేశారో వాళ్ళ వెయిటింగ్ అంతా తీర్చేసే విధంగా ఉందండి టీజర్. అంత బాగుందండి టీజర్. ఫ్యాన్స్ అయితే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అంతకు మించే ఉందండి టీజర్ అయితే. దాంట్లో ఏ డౌట్ అయితే లేదండి. ఫ్యాన్స్తో పాటు మిగతా జనరల్ ఆడియన్స్ కూడా పెద్ద సినిమా ఎప్పుడు వస్తా చూస్తామని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ నచ్చే విధంగానే ఉందండి టీజర్ అయితే. ఒకసారి మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుందండి టీజర్. అందులో రామ్ చరణ్ గారు చూపెట్టిన విధానమైన, అందులో వచ్చే ప్రతి ఒక్క షాట్ అయినా, ప్రతి ఫ్రేమ్ అయినా చాలా అంటే చాలా బాగుందండి. ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇప్పటి వరకు పెద్ద సినిమా నుండి వచ్చిన కంటెంట్ అటు గ్లిమ్స్ అయినా, ఇటు సాంగ్స్లో అయినా మనకు రామ్ చరణ్ గారు ఓన్లీ క్రికెట్ ఆడుతున్నట్టుగా చూపించడం అయితే జరిగిందండి. కాకపోతే మన సినిమా స్టార్టింగ్లో ఇది ఒక కుస్తీ పోటీలకు సంబంధించిన మూవీ అన్నట్టయితే మనకు కొన్ని వార్తలు వినిపించాయి. సో ఆ వార్తలు నిజమైతే కానీ ఇవాళ తీసుకొచ్చిన టీజర్లో రామ్ చరణ్ గారు అయితే కుస్తీ పోటీలో చేసే ఫైట్ అయితే మనకి టీజర్లో అయితే చూపించడం జరిగిందండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు క్రికెట్తో పాటు ఇటు కుస్తీ పోటీలు కూడా ఆడతారని మనకైతే దీంతో క్లియర్ అయిపోయిందండి. ఒక గేమ్కి సంబంధించిన సినిమా కాదు, ఇది 2-3 గేమ్స్కి సంబంధించిన సినిమాలాగా అయితే మనకు కనిపిస్తుందండి. అటు క్రికెట్తో పాటు ఇటు కుస్తీ కూడా ఆడేటట్టు కనిపిస్తుంది. ఇందులో అందుకని టీజర్లో ఒక డైలాగ్ కూడా మనకు పెట్టారు. కుస్తీ అంటే బ్యాట్ పట్టుకొని బాల్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణాలకు ఎదురెళ్ళే ఆట అంటూ అది మనకు డైలాగ్ అయితే పెట్టడం జరిగిందండి. అంటే ఈ సినిమా వచ్చేసి మెయిన్ స్టోరీ క్రికెట్ మీద కాకుండా కుస్తీ పోటీల మీద జరిగే విధంగా ఉంటుందని అయితే మనకు దీంతో అర్థమైపోతుందండి. ఇక టీజర్లోకి వెళ్తే మనకు ప్రతి షాట్ మనకు రామ్ చరణ్ గారు చూపించిన విధానం అయితే మామూలు లేదండి, ఎక్సలెంట్గా ఉంది. మన ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగానే అంతకంటే మించే ఉందండి. టీజర్లో మనకు ఫస్ట్ షాట్ వచ్చి రామ్ చరణ్ గారు బావి నుండి నీళ్లు బయటకు తీసేటప్పుడు పెట్టిన షాట్ అయినా, నెక్స్ట్ ఒక పెద్ద బస్తా మోసే షాట్ అయినా, ఆ షాట్లో కనుక మనం చూసుకుంటే మనకు త్రిబుల్ ఆర్ సినిమాలో అయితే మనకు బాక్సింగ్ చేసే షాట్ ఉంటుంది కానీ సేమ్ దాని విధంగా అలాంటి సీన్ అయితే మనకు గుర్తొస్తుందండి. అందులో ఏ విధమైన బాడీ ఉందో దీంట్లో దానికి మించి అయితే బాడీ ఉందండి. సినిమా చూసాక మనకు రామ్ చరణ్ గారి బాడీ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుందండి పక్కగా. ఎందుకంటే మనం ధృవాలో చూసుకుంటే ఒక హై రేంజ్ బాడీ చూపించారు. దాని తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్కి ఏ విధమైన బాడీ ఉండాలో ఆ విధంగా చూపించారండి. ఇక ఈ సినిమాలు చూసుకుంటే కుస్తీ బట్టి ఒక ఆటగాడు బాడీ ఏ విధంగా ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలని దానికి తగ్గట్టుగానే దీంట్లో అయితే బాడీ చూపించడం జరిగిందండి. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఏ విధంగా అయితే బాడీ ఉండాలో ఆ విధంగా బాడీ బిల్డప్ చేసుకొని సినిమా కోసం తయారవడం అయితే చూస్తే రామ్ చరణ్ గారి డెడికేషన్కి ఇది ఒక మనం ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వర్షంలో గద్ద పట్టుకొని వచ్చే షాట్ అయితే మామూలుగా ఉండదండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. ఆ వర్షంలో వచ్చే 2-3 షాట్లు అయితే ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మనకు ఆ గద పట్టుకొని కింద కూర్చున్న షాట్ చూసుకుంటే మనకైతే ఆ షాట్ మనకు లాంగ్ షాట్లో అయితే పెట్టి చూపించారండి. ఆ షాట్ చూస్తే మనకు ఖచ్చితంగా హనుమంతుడు వారు అయితే గుర్తుకొస్తారండి. సేమ్ అదే విధంగా చూపించారు. సో సినిమా ఏప్రిల్ 30 తారీఖు రిలీజ్ అని మన అందరికీ తెలిసిన విషయమేనండి. ఇంకో సినిమా రిలీజ్ కావడానికి ఇంకా దాదాపుగా ఒక 30-33 రోజులు ఉందండి. సో ఈ టైంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు అయితే ఇండియా లెవెల్లో ప్రమోషన్లు అయితే గట్టిగా చేస్తే అప్పుడే ఈ సినిమా భారీ లెవెల్లో హిట్ అవుతుందండి. నార్త్ ఇండియా సైడ్ కూడా ప్రమోషన్లు గట్టిగా చేసి ఇండియా లెవెల్లో ఈ సినిమా మీద ఒక మంచి హైప్ క్రియేట్ చేసి, అంటే మన త్రిబుల్ ఆర్ ఏ విధమైతే ప్రమోషన్ చేస్తారో ఆ విధంగా ప్రమోషన్ చేస్తూ ఇండియా లెవెల్లో ఈ సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ చేసి కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా ఇండియా లెవెల్ భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో రామ్ చరణ్ గారి ఖాతాలో మరొక 1000 కోట్ల సినిమా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వదులుకోవద్దు మీ టీం వాళ్ళు. అదేవిధంగా సినిమా కూడా భారీ లెవెల్లో హిట్ అయ్యి రామ్ చరణ్ గారికి ఒక పెద్ద హిట్ రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.